హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ డైటీషియన్ ప్రియాంక ఫ్రమ్ నిధీస్ హెల్త్ లైన్ ఛానల్. మన శరీరానికి శక్తిని అందించాలన్నా, మనం ఆరోగ్యంగా ఉండాలన్నా మనకి ఆహారం అనేది తప్పనిసరి. సో మనం ప్రెసెంట్ ఉన్న ఈ కల్తీ ప్రపంచంలో మనం తినే ఆహారం ఎటువంటిది అని అంటే అది సమాధానం తెరకని ఒక ప్రశ్నగానే మిగిలిపోతుంది. ప్రతిరోజు మనం వాడే నిత్యావసర సరుకుల్లో ఏదో ఒకటి ఎక్కడో ఒక చోట కల్తీ అవుతూనే ఉంది. ఆ కల్తీ ఆహారాన్ని మనం తింటూనే ఉన్నాం, అనారోగ్యం పాలు అవుతూనే ఉన్నాం. సో ప్రెసెంట్ ఇప్పుడు మన వంటింట్లో మనం వాడే కొన్ని నిత్యావసర సరుకులు కల్తీ అయినాయా లేదా అనేది మన ఇంట్లోనే ఎలా తెలుసుకోవాలి, అసలు ఈ కల్తీ ఆహారం తినడం ద్వారా మనకొచ్చే అనారోగ్యాలు ఏంటి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మన వంటింట్లో మనం పసుపు అనేది ఎక్కువగా వాడతాం. ఈ పసుపు అనేది శుభ సూచకంగా వాడతాం, పూజల్లో వ్రతాల్లో వాడతాం. అలాగే మన ఇంట్లో ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్గా కూడా ఈ పసుపు అనేది మనం ఉపయోగిస్తూనే ఉంటాము. సో అటువంటి ప్రధాన ఇంగ్రీడియంట్, మన వంటగదిలో ప్రధాన ఇంగ్రీడియంట్ కల్తీ అయ్యిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అని అంటే, ఇలా ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్లోకి కొంచెం వాటర్ తీసుకోండి. దాంట్లోకి ఒక టీ స్పూన్ ఫుల్గా పసుపు అనేది యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత దాన్ని కదపకుండా ఒక పక్కన ఒక 5 minutes పెట్టి వదిలేసిన తర్వాత అసలు ఎలా కల్తీ అయ్యిందా లేదా అనేది తర్వాత చెప్దాం. సో ఇది కింద సెటిల్ డౌన్ అయ్యేలోపు మనం అసలు ఈ కల్తీ పసుపు దేని ద్వారా కల్తీ అవుతుంది, ఇది తినడం వలన మన ఆరోగ్యానికి వచ్చే నష్టాలు ఏంటి అనేది తెలుసుకుందాం. పసుపు బాగా బ్రైట్గా కనిపిస్తేనే మనం కొనుక్కోవాలి అనిపిస్తుందండి మనకి. సో ఇలా కలర్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి లెడ్ క్రోమైట్ అనే ఒక కెమికల్ని ఈ పసుపులో మనకి కలుపుతారనమాట. సో ఈ లెడ్ క్రోమైట్ అనేది న్యూరోటాక్సిక్ సబ్స్టెన్స్ అండి. ఇది తినడం మూలాన చిన్నపిల్లల్లో మనకి బ్రెయిన్ గ్రోత్ అనేది ఆగిపోతుంది. పెద్దవారిలో నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. అల్జీమర్స్, పెరాలసిస్, పార్కిన్సన్స్, మైగ్రేన్, కిడ్నీ సంబంధిత వ్యాధులు అనేవి రావడానికి ప్రధాన కారణం ఈ లెడ్ క్రోమైట్. సో పసుపులో లెడ్ క్రోమైట్ అనేది ఎక్కువ అయితే ఇన్ని రకాల ఇబ్బందులు మనం పడతాము. సో మనకి ఇండియా అనగానే మొట్టమొదటి గుర్తొచ్చేది స్పైసెస్ అండి. స్పైసెస్ లో కూడా మనకి స్పైసీ అనగానే వెంటనే గుర్తొచ్చేది కారం. సో అసలు ఈ కారం అనేది ఎలా కల్తీ అవుతుంది, ఈ కల్తీని మనం ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం. కారం అనేది బాగా రెడ్ కలర్లో ఉండడానికి, ఎక్కువ ఒదుగునివ్వడానికి కల్తీదారులు ఏం కలుపుతారంటే ఇందులో సెడాన్ రెడ్ అనే ఒక కెమికల్ని మనకు కలుపుతారనమాట. ఈ సెడాన్ రెడ్ అనే కెమికల్ మనము కారంలో కలిపినప్పుడు ఏమవుతుందంటే కారం అనేది రంగు మారి ఎర్రగా కనిపిస్తుంది, అట్రాక్టివ్గా అనిపిస్తుంది. సో దాని ద్వారా మనం ఎప్పుడైతే ఈ కెమికల్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటామో అప్పుడు మనకి ఏమవుతుంది అని అంటే మన జీన్స్ అనేది దెబ్బతింటాయండి. ఈ సెడాన్ రెడ్ అనేది జీన్ టాక్సిక్ సబ్స్టెన్స్ అండి. సో మన జీన్స్ అనేది డ్యామేజ్ చేసి డిఎన్ఏని డ్యామేజ్ చేస్తాయి. ఎప్పుడైతే మన డిఎన్ఏ డ్యామేజ్ అవుతుందో అప్పుడు మనకి నెంబర్ ఆఫ్ డిసీజెస్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. దాంతోపాటు ఇంకొకటి ఏం కలుపుతారంటే ఈ కారంలో బ్రిక్ పౌడర్ అంటే ఇటుక పొడి కలుపుతారండి. ఈ బ్రిక్ పౌడర్ అనేది మనం ఎక్కువగా కన్జ్యూమ్ చేసినప్పుడు మనకి ఏమేమి అనారోగ్యాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటే ఛాతీలో మంట రావడం, ఎసిడిక్ ప్రాబ్లమ్స్ రావడం, వామిటింగ్స్ అవ్వడం, విరోచనాలు అవ్వడం, స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం, దాంతోపాటు ఐ అలర్జీస్ రావడం, ఇటువంటివన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట. సో అసలు ఈ కారం అనేది ఎలా కల్తీ అవుతుంది, ఆ కల్తీని మనం ఇంట్లోనే ఎలా గుర్తించాలనేది ఇప్పుడు మనం చూద్దాము. ఒక గ్లాస్ తీసుకుని ఆ గ్లాస్లో ఫుల్గా వాటర్ ఫిల్అప్ చేయండి. నెక్స్ట్ ఒక టీ స్పూన్ ఆఫ్ కారం తీసుకుని మనం ఇలా వేసి వదిలేసినప్పుడు అది చూసారా, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నిమ్మిదిగా మన కారం అనేది కిందకి డిజాల్వ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇలా ఈ గ్లాస్ని తీసుకెళ్ళి ఒక 5 minutes పక్కన వదిలేసిన తర్వాత ఈ ఏదైతే మనం కారం వాటర్లో యాడ్ చేసామో ఆ వాటర్ అంతా బాటంలో సెటిల్ డౌన్ అయిపోయిద్దండి. నేను మీకు ఇది తర్వాత చూపిస్తాను ఒక 5 minutes తర్వాత. సో ఇందాక మనము పసుపు అనేది టెస్ట్ చేసాం కదండి, చూడండి చక్కగా ఈ పసుపు అనేది కింద అంతా సెటిల్ అయిపోయింది అండ్ వాటర్ కూడా కొంచెం పేల్ ఎల్లో కలర్ లో ఉంది. అంటే అర్థం ఏంటి అంటే ఈ పసుపు అనేది కల్తీ జరగలేదు, ఇది ఒరిజినల్ పసుపు. మనం నిర్భయంగా ఇది మన వాడుకలో యూజ్ చేసుకోవచ్చు, దీని ద్వారా ఎటువంటి అనారోగ్యాలు అనేది రాదు. సో ఇందాక మనం కారం అనేది వాటర్ లో యాడ్ చేసి పక్కన 5 minutes వదిలేసాం కదండి. మీరు చూసినట్టయితే డస్ట్ పార్టికల్స్ అన్ని పైన ఫ్లోట్ అవుతూ ఉన్నాయి, అంటే తేలుతూ ఉన్నాయి. అండ్ కలర్ కూడా వాటర్ అనేది కలర్ గా మారిపోయింది, రెడ్ కలర్ లో. అండ్ కింద కూడా మీరు చూసినట్టయితే క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్టయితే డస్ట్ పార్టికల్స్ అన్ని కింద కూడా సెటిల్ డౌన్ అయినట్టు మనకు కనిపిస్తుంది. అంటే దీని అర్థం ఈ కారం కల్తీ అయ్యింది, దీంట్లో మనకి కెమికల్స్ అనేవి మిక్స్ చేశారు. సో ఇటువంటి కారం మనం ఇంట్లో వాడినట్టయితే మనం ఇందాక డిస్కస్ చేసుకున్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా మనకి వస్తాయి.
సో చూసారు కదండి, మన పసుపు మరియు కారం అనేది ఎలా అడల్టరేట్ అయ్యిద్ది అని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్నాం కదా. నా ఎఫెక్ట్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీరు ఎటువంటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో, మెడికల్ కండిషన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.